యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఈ లోకంలో ఏ సమస్యనైనా వారు జయిస్తారు. దేవునికి స్తోత్రాలు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు కానుక దినాన మరణాన్ని కూడా జయించేవారుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో యేసు ప్రభునందు నమ్మిక ఉంచి నువ్వు ఆయన మీద ఆధారపడ్డట్టయితే నీకు ఎలాంటి సమస్య ఉన్నా వాటికి పరిష్కారం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. చెప్పండి అందరూ, ఆయన ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రాలు. ఇంగ్లీష్ లో ఉందంటే జీసస్ ఈజ్ వండర్ఫుల్ అని. దేవునికి స్తోత్రం. వండర్ఫుల్ అంటే ఏం చేసినా ఆశ్చర్యం ఉంటుంది. దానికి నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఆశ్చర్యమే. మృతులను సజీవులుగా చేయుట, చనిపోయిన వారు లేపుట ఆశ్చర్యమే. రోగులైన వారికి స్వస్థత. యేసయ్య ఈ లోకములుండగా మరి కుంటి వారికి నడకనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, మగవారు మాట్లాడారు. మరి చూడండి, పక్షవాతం కలిగిన వారు బాగుపడ్డారు. అన్ని రకాల వ్యాధులను వారికి యేసయ్య స్వస్థతనిచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, యేసు ప్రభు వారు ఆయన సమాధానానికి రాజు, కర్త, అధిపతి. మీరు చెప్పండి ఒకసారి, సమాధానము. సమాధానం డబ్బు కంటే గొప్పది. ఏమండి, ఎంత డబ్బులు ఉన్నా ఏం కావాలి? సమాధానం కావాలి. మీరు అందరూ చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే, దేవుని కొరకు మీకున్న ఆశ, దేవుని పట్ల మీకున్న విశ్వాసం, దేవుని పట్ల మీకున్నటువంటి ఇది కనపడతా ఉంది నాకు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చెప్పండి, సమాధానం డబ్బు కంటే గొప్పది. చెప్పండి, సమాధానం తెలివి కంటే గొప్పది. చాలా మంది తెలివి మందులు జ్ఞానం ఉన్నారు. చూడండి, మాకు ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు డాక్టర్ సత్యనారాయణ గారు, భాగ్యనగర్ లో ఉంటారు. డాక్టర్ సహార్య గారితో ఆయన మరి కాంటెంపరీ పెద్ద డాక్టర్ గారు ఆయన. అయితే ఒకసారి నాకు ఫోన్ చేసాడు సడన్ గా, పాస్టర్ గారు ఎక్కడున్నారు అన్నారు. ఇక్కడే ఉన్నాను సార్ అన్న. ఒకసారి వచ్చి వెళ్తారన్నారు క్లినిక్ కి భాగ్యనగర్ లో. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 11 దాటిన తర్వాత వెళ్ళాలి. ఎందుకంటే పేషెంట్లు బాగా చాలా మంది ఉంటారు. ఆయన మంచి డాక్టర్ గారు, పేరున్న డాక్టర్. అయితే ఆయన మరి సాయంకాలానికి 4 జేబుల నిండా డబ్బులు నిండి పొర్లిపోతా ఉంటే వెళ్తా ఉంటాడు ఆయన. అలాంటి డాక్టర్ గారు ఒకసారి వస్తారని చెప్పి అంటే వెళ్ళాను. 11 గంటలకు వెళితే, అయితే 11 గంటలకు వెళితే ఇంకా 2 పేషెంట్లు ఉన్నారు. అప్పుడు చూసిన తర్వాత పాస్టర్ గారు వచ్చారంటే వెళ్ళాను నేను. వెళితే మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఏంటి సార్ పిలిచారని చెప్పి అంటే, డాక్టర్ గారు ఒకటే మాట అన్నాడు, ఏంటంటే, పాస్టర్ గారు సమాధానం లేదండి అన్నారు. ఏమన్నారు చెప్పండి? నేను అన్నాను, అయ్యో ఇప్పుడు దాకా జనం దీనికి పేషెంట్లు, ఇప్పుడు ఈయన నాకు పేషెంట్ అని చెప్పి అనుకున్నాను. అయ్యో, దేవుని అడుగుతున్న, ప్రభు ఆయనకి ఏం చెప్పాలి, నీ సమాధానం కావాలంటే దేవుడికి మాట ఇచ్చాడు. ఆ మాట నేను చెప్పాను. ఏంటంటే, రీడ్